నమస్తే. ప్రాంతీయ వార్తా విభాగం దూరదర్శన్ యాదగిరి సమర్పణలో స్పాట్లైట్ కార్యక్రమానికి స్వాగతం. భారతీయ టెక్ రంగ నిపుణులకి మరొక అశనిపాతం, పిడుగుపాటు లాంటి వార్తని అమెరికా సర్కార్ గత డిసెంబర్ నెలలో H1B ఇంటర్వ్యూ స్లాట్లను అర్ధాంతరంగా రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు కొంత కలవరానికి గురి చేస్తోంది. గత కొన్ని రోజులుగా, వాస్తవం చెప్పాలంటే గత కొన్ని నెలలుగా ఒక సందిగ్ధ వాతావరణం అయితే ఉంది. సో H1B వీసాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి వెళ్ళి తమ నైపుణ్యాన్ని ద్వారా అక్కడ ఆర్థిక వనరులు అయితే కావచ్చు, లేకుంటే మరొక వాళ్ళలో ఉన్నటువంటి టెక్నికల్ సామర్థ్యాలను పెంపొందించుకోవాలి అనేటటువంటి యువతకి కొంతది ఇబ్బందికర పరిస్థితి అనుకోవచ్చు. కాకపోతే ఇది ఆ దేశానికి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారంగా నిపుణులు పేర్కొంటున్నారు. వీసాని గ్రాంట్ చేయాలా వద్దా, ఏ సంఖ్యలో చేయాలి అనేది ఏ దేశమైనా వాళ్ళ సార్వభౌమాధికారాన్ని ఎవరు ప్రశ్నించజాలరు. అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో H1B వీసా ఇంటర్వ్యూలు అర్ధాంతరంగా వాయిదా పడినటువంటి సందర్భంలో ఎటువంటి పరిస్థితులు మన భారతీయ టెక్ రంగం ఎదుర్కోబోతోంది, ఇక ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయనే అంశం మీద మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ఈ చర్చా కార్యక్రమానికి సురేష్ కొచ్చిటిల్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొంత స్టూడియోలో జాయిన్ అయ్యారు. నమస్తే సురేష్ గారు. నమస్తే సార్. రైట్ టు సే దట్ ఏ కంట్రీ అయినా వాళ్ళ దేశంలోకి రావాలా వద్దా, అంటే అనుమతించాలా వద్దా బయట నుంచి అనేది అటువంటి విచక్షణ ఉంటుంది, అధికారం వాళ్ళకు ఉంటుంది, దాన్ని మనం ప్రశ్నించజాలం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో భారతీయ టెక్ రంగ నిపుణులకు కావచ్చు, లేకుంటే యువతకు ముఖ్యంగా కొంత కన్ఫ్యూజన్ స్టేట్ ఉండే పరిస్థితి కనిపిస్తోంది. సో దీని మీద మీ ఓపెనింగ్ రిమార్క్స్ సార్. H1B వీసా అనేది ప్రెసిడెంట్ బుష్ టైంలో 1990లో ఇంట్రొడ్యూస్ చేశారు ఫస్ట్. దానికి ఒక లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉండే, లిమిటెడ్ పీరియడ్ ఉండే, టైం ఉండే. ఆ టైంలో ఆర్గ్యుమెంట్ ఏంటుండే, అమెరికాలో కూడా ఒక స్టడీ చేసినప్పుడు 2,60,000 మంది టెక్నికల్, అంటే మోస్ట్లీ ఐటీ రిలేటెడ్ వర్క్లో చాలామంది ఎక్స్పర్ట్స్ లేరు ఆ ఫీల్డ్లో అని చెప్పి బయట నుంచి తెప్పించుకోవాలి. భారతదేశాన్ని ఎక్కడ చెప్పలేదు, బయట నుంచి తెచ్చుకోవాలి. అండ్ ఈ ఆర్గ్యూ చేస్తున్న వాళ్ళు అటార్నీస్ ఏం ప్రూవ్ చేయాలంటే, కంపెనీస్ ఏం ప్రూవ్ చేయాలంటే, ఈ అబ్బాయో అమ్మాయి వస్తున్న వాళ్ళకి అమెరికాలో ఉన్న వాళ్ళకన్నా స్కిల్ ఎక్కువ ఉంది, లేకుంటే ఆ స్కిల్ లేని స్కిల్ వీళ్ళు రీప్లేస్ చేయవచ్చు అని చెప్పి ఒక లాజిక్ ఉంది. 1990 నుంచి మనం 2025లో ఉన్నాం. 30 సంవత్సరాల ధర కూడా అమెరికన్స్కి స్కిల్ లేదంటారా? ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఈ సిస్టమ్ని మనం స్కామ్ చేసాం మొత్తం. ఎప్పుడైనా H1B అని చెప్పంగానే అందరూ ఐటీ అని పడతారు. ఐటీ ఈజ్ ఓన్లీ వన్ కాంపోనెంట్ ఆఫ్ ఇట్. ట్రూ. అన్ని ఉద్యోగాలకి H1B కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ H1B కావాలి, కానీ వాళ్ళు ఇంకో కేటగిరీలు ఇస్తారు. నర్సెస్ H1B ఉంటుంది. అది కాకుండా మీరు బిలీవ్ చేయరు, ఈవెన్ క్రిస్టియన్ ప్రీస్ట్ ఇండియా నుంచి తీసుకెళ్తారు, రిలీజియన్ సంబంధించి. మన దగ్గర పూజారీలు తీసుకెళ్తారు H1B మీద. కానీ ఐటీ చాలా పెద్ద కాంపోనెంట్. ఎస్పెషలీ Y2K బూమ్ వచ్చిన టైంలో చాలామంది భారతదేశానికి అక్కడ వెళ్ళారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ప్రెసిడెంట్ ట్రంప్ న్యాచురలీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి క్యాంపెయిన్ మొదలుపెట్టినప్పుడు వాళ్ళ ప్రజలకి ఉద్యోగాలు కావాలి, వాళ్ళ ప్రజలకి జాబ్స్. తప్పేం కాదు, ఎందుకంటే ఏ రాష్ట్ర ఏ దేశానికి బంగ్లాదేశ్ వాడు వచ్చి మన జాబ్స్ తీసుకెళ్తే మనం నడుస్తున్నాం. మనం చెప్తా ఏంట్రా ఇది వచ్చి నా జాబ్, ఇప్పుడాడు ఇది మన చిన్న ఇది కన్స్ట్రక్షన్ సెక్టర్లో అక్కడెక్కడ చేసుకుంటున్నాడు, కల్కటాలో గార్బేజ్ పికప్ చేస్తున్నాడు, దానికి అబ్జెక్షన్ లేదు, అది మనం చేయం కదా, అది వాళ్ళు చేసుకొని అంది. కానీ ఎప్పుడో ఒకరోజు ఆడొచ్చి ఐటీ డెస్క్లో వచ్చి మన దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడు మనం అడుగుతాం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు మా దగ్గర ఏం చేస్తున్నావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్తాం. అదే అమెరికాలో చెప్తాను. ఇప్పుడు నేను ఐ వాజ్ జస్ట్ రీడింగ్ అన్ ఆర్టికల్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా టుడే. ఒక ఆయన ఇండియన్ వాజ్ వాకింగ్ హోమ్ అంట, ఒకటి పక్క నుంచి అమెరికన్ ఒకటి వచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, వీడు పెద్ద స్టైల్లో చెప్పానంట, నువ్వు ఎవడు, నాతో ఏం సంబంధం అంటే, నువ్వు నా దేశంలో ఉన్నావు గుర్తుపెట్టుకో, ఓకే, యు ఆర్ ఇన్ మై కంట్రీ, నాట్ ఇన్ యువర్ కంట్రీ. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. అదేమైందంటే ఈ H1B అనేది సిస్టమ్ వాజ్ వెరీ గుడ్. దాన్ని ఈ అక్కడున్న అటార్నీస్ కానివ్వండి, మన దగ్గర ఉన్న కొంత ఇండివిజువల్స్ కలిసి స్కామ్ చేశారు మొత్తం. ఓకే. మొన్న ఎకనామిక్ టైమ్స్లో ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఫార్మర్ ఎక్స్ కౌన్సిలర్ ఇన్ అమెరికన్ కాన్సులేట్ ఇక్కడ వాళ్ళ వీసా సెంటర్లో ఉన్న ఒక ఇంటర్వ్యూ చేసే మహిళతో నాకు ఇంటర్వ్యూ చేశారు. ఆమె ఏం చెప్తుందంటే, మన తెలుగు స్టేట్స్ పేరు తీసుకుందాం ఆమె, అండ్ హైదరాబాద్ పేరు తీసుకుంది, సేయింగ్ నంబర్ ఆఫ్ స్కామ్స్టర్స్ ఫ్రమ్ హియర్. మీరు
వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ ఫేక్ ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఫేక్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫేక్ ఉంటుంది. దీని మొత్తం ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉందని చెప్తున్నాము. అదెవరు ఇక్కడి నుంచి పంపించే కొన్ని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్, అందరం చెప్పట్లేదు అగైన్, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పి నేను చెప్పట్లేదు. షీ వాస్ వీసా కౌన్సిలర్. సో మీకు డెఫినెట్గా ఒక ఐడెంటి. సో నార్మల్లీ రిజెక్ట్ చేసి పడేస్తున్నారు. ఇది నా ఓపెనింగ్ రిమార్క్స్. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు మొదలవుతుంది ప్రాబ్లం. కరెక్ట్ సార్, కరెక్ట్. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది సార్, ఈ మధ్య ప్రొఫైల్స్ కూడా, అంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి లింక్డ్ఇన్ కావచ్చు, ఫేస్బుక్, ఆర్కుట్, వాట్సాప్, ఇట్లా ఈ ప్రొఫైల్స్ని కూడా వాళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అంటే దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి, అంటే అక్కడ ప్రొటెస్ట్ చేయడాలు, కొంత అక్కడ రాజకీయ అనిశ్చితికి కారణం అయ్యేటనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంట్లో వాస్తవం ఉందంటారా? ఆల్రెడీ 33 దేశాల నుంచి వీసా బ్యాన్ పెట్టారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. దాంతోపాటు అక్కడ కొలంబియాలో, హార్వర్డ్లో, చాలా ఇన్స్టిట్యూట్స్లో ప్రొటెస్ట్ జరిగింది. మనకు అందరు తెలిసింది అది. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ టైంలో ఎస్పెషలీ గాజా గురించి చాలామంది ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేయడం ఒక్కరే కాదు, అక్కడున్న జూయిష్ స్టూడెంట్స్ని హెరాస్ చేశారు చాలా మటుకు. అది కాకుండా ఎల్జీబీటీ రైట్స్, అది ఇది ఎన్వైరన్మెంట్ ప్రొటెస్ట్ అని చెప్పి దానికి ఇంకొక పెద్ద పంచాయతీ, ఒక మూమెంట్ టైప్లో. అది ట్రంప్ వచ్చినప్పుడు ఏమంటున్నారు, అదంతా పక్కన పెట్టండి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ, ఎస్పెషల్లీ స్టూడెంట్ వీసా గురించి మాట్లాడదాం మనం. స్టూడెంట్ వీసాకి ఎందుకు వచ్చారు? చదువుకోవడానికి వచ్చారు. ఇదేం పని మీది? చదువుకోనికి వచ్చారు, దాంట్లో మీకు కొన్ని ఎక్సెప్షన్స్ ఇస్తారు, మీరు కొన్ని అవర్స్ బయట పని చేసుకోవచ్చు. దాన్ని కూడా స్కామ్ చేశారు మనోడు. ఇన్ఫ్యాక్ట్ ఒక 2 నెలల ముందు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఇక్కడి నుంచి వెళ్ళే గుజరాత్ అండ్ పంజాబ్ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ మోస్ట్లీ వీళ్ళు అక్కడ వెళ్ళంగానే కాలేజ్ కూడా వెళ్ళట్లేదు. దే ఆర్ నాట్ గోయింగ్ టు ద ఇన్స్టిట్యూషన్స్. అటెండెన్స్ ఇస్ 0, క్లోజ్ టు 0. వాళ్ళు అక్కడ పెట్రోల్ బంక్లలో, సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నారు. దానికే వెళ్ళారు వాళ్ళు. దే డింట్ గో దేర్ టు స్టడీ. వాళ్ళకి ఏంటంటే ఒక వీసా, స్టూడెంట్ వీసా దొరుకుతుంది, అక్కడ ఎట్లనో ఉండి ఆ కాలేజ్తోనే ఒక టైఅప్ పెట్టుకుంటారు. ఆ కాలేజ్ అయితే ఫేక్ కాలేజ్ ఉంటుంది. ఫేక్ అంటే ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఆన్ పేపర్, క్లాసులు లేవు, ఏం లేవు, కానీ వాళ్ళు అటెండెన్స్ చూపిస్తారు, అన్నీ చూపిస్తారు, లాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు మీకు. దాని తర్వాత వీళ్ళు ఓపీటీలో దూరిపోతారు, ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో వెళ్ళిపోతారు వీళ్ళు. అక్కడి నుంచి ఉండి 2 సంవత్సరాల తర్వాత దెన్ దే ట్రై ఫర్ H1B. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ H1B అనేది మన వాళ్ళు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ తీసుకుంటున్నారు. మాకు H1B కావాలి వీరెవరు ఆపడానికి. వేరస్ H1B ఈజ్ అ ప్రివిలేజ్. అమెరికన్స్ చాలా క్లియర్గా చెప్పారు, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు, వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చెప్పారు, అందరు చెప్పారు that it is a matter of, it's not a right, it's a privilege. మేము ఇవ్వాలంటే ఇస్తాం, లేకుంటే లేదు. మనకి ఇదే అంశం మీద యుఎస్లో ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నటువంటి కల్వాల విశ్వేశ్వరరెడ్డి గారు మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్తే, ఏమొస్తుందా మీకు? యా ఫైన్ సార్. సార్ విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో ఈ H1B వీసా, ఈ కన్ఫ్యూజన్, అక్కడ ఉన్నటువంటి అనేక అంశాల మీద మీరు క్లారిటీ ఇచ్చారు మన దూరదర్శన్ ప్రేక్షకులకు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఈ వీసా రీషెడ్యూల్స్, సో ఈ వెట్టింగ్ అనేటటువంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే టిపికల్గా ఎలా ఉంది అంటే ఇది ఆర్గనైజేషనల్ చేంజ్గా బాగా జరుగుతుంది. అంటే యుఎస్సిఎస్ కానివ్వండి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కానివ్వండి, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్కి ఈ కాన్సులర్ అఫైర్స్ అంతా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కిందకి వస్తుంది. సో అందులో భాగంగా వాళ్ళు యాక్చువల్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2.0 వచ్చాక దే ఆర్ వెరీ సీరియస్ ఆన్ అడ్మినిస్ట్రేషనల్గా ఇష్యూస్ ఏమని ఉన్నా కూడా ఈ 221G అని ఉంటుంది. సో టిపికల్గా ఏం చేస్తారంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. అమెరికాలోనో H1B అప్రూవ్ అయ్యాక సైట్ ఆడిట్ చేస్తారు. నా వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? ఫ్రీజ్ అవుతుంది కొద్దిగా. ప్లీజ్ గో అహెడ్ సార్. సో బేసికల్గా ఏంటంటే యూఎస్లో H1 మీద ఉన్న వాళ్ళకు సైట్ ఆడిట్కి వెళ్తారు. అంటే ఎక్కడైతే వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తారు ఆ H1Bలో వర్క్ ప్రాసెస్లో ఉన్నారా లేరా అని. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే అమెరికాకు రాకంటే ముందే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి కదా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి అసలు సోషల్ మీడియా ప్రెజెన్స్ ఎంత ఉంది, వాళ్ళ కంట్రీ లాయాలిటీ ఎలా ఉంటుంది, కంట్రీకి వద్ద డిసిప్లిన్ ఉందా, వచ్చిన తర్వాత ఈ లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవుతారా కాదా, ఇవన్నిటికీ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా. సో అందులో భాగంగానే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం మొదలుపెట్టారు. సో అంచేత ఈ టిపికల్ గా ఈ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా ముందు అంటే వాట్ వి కాల్ దిస్ యాజ్ ఎ డిజిటల్ ఏజ్. డిజిటల్ ఏజ్ లో ట్రాకింగ్ ఈజ్ ఇన్వైటబుల్. అంటే మనం కూడా ఒక ఇంటి నుంచి మనం ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలన్నా, ప్రపంచం మనం అక్కడ పర్యటించిన ఇవాళ మన ఫోన్ ద్వారా కానీ మనం ట్రాక్ చేయబడుతున్నాం, అంటే డిజిటల్ గా. ట్రూ. ఎందుకంటే ఇవాళ ఏమైపోయిందంటే మనకు ఫోన్ సర్వీసెస్ కానీ మనం
టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కావడం వల్ల కానీ మనకి ఈజీగా ట్రాక్ అవుతుంది. సో గవర్నమెంట్ కూడా ఏం చేయాల్సిందంటే మన సోషల్ ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుంది, మనం ప్రొటెస్ట్లు ఎక్కువ చేస్తామా, మన ఐడియాలజీ ఎలా ఉంటుంది, కంట్రీ లాయాలిటీ ఎలా ఉండబోతుంది, మనం వీసా ఇచ్చాక వాళ్ళు కంట్రీ లోపలికి వచ్చాక మీకు హిస్టారికల్గా కొన్ని యూనివర్సిటీస్లలో వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేయడం కానీ, కంట్రీకి ఆపోజిట్ చేయడం కానీ, సో వీళ్ళు నేషనల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, నేషనల్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, లా ఆఫ్ ద ల్యాండ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే లోపలికి వచ్చాక మనం బయటికి పంపాలంటే దానికి ఒక బిగ్ హ్యాసల్ అన్నట్టు, అంటే మళ్ళీ కోర్టు సిస్టమ్ ద్వారానే వాళ్ళని డిపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ కోర్టు సిస్టమ్ డిపోర్ట్ చేయడం లేదా సిబిపి ఆఫీస్లో, అంటే ఎక్కడైతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో సిబిపి ఆఫీస్ దగ్గర కూడా వాళ్ళు డిపోర్ట్ చేస్తున్నారు. సో ఇవన్నిటికంటే ఇబ్బంది లేకుండా ముందు రాకంటే ముందే ఆపేయడం బాగుంటుంది అన్న ఉద్దేశంతో, ఏకైక ఉద్దేశంతో ఈ ప్రాసెస్ ఎన్నుకున్నారు. సో ఇది ఇంత ముందు కూడా ఉంది, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ ఉండబోతుంది. అంటే ట్రాకబిలిటీ ఇంకా ఎక్కువ ఉండబోతుంది. అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఇంకా అంటే పెరగడానికి ఆస్కారం ఉంది. అంటే ఇది కేవలం ఒక ఇండియన్ టెకీ ఎక్స్పర్ట్స్ కో లేకపోతే కేవలం భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే పరిమితం కాదు, ఇది గ్లోబల్గా అంటే యుఎస్ తీసుకున్నటువంటి ఒక పాలసీగా చూడొచ్చా? కరెక్ట్. అంటే వాళ్ళు స్పెసిఫిక్గా ఇండియన్స్ కాదు, ఇంకా మనం చెప్పాలంటే ఈ పర్టికులర్ది ఇండియా మీద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే మన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఐమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్, అక్కడ కంట్రీకి అగనిస్ట్గా కానీ, కంట్రీలో అక్కడ ప్రొటెస్ట్ చేయడం కానీ, కంట్రీకి లాయాలిటీకి ఒబేయింగ్ ద లాయాలిటీ కానీ ఉండదు మెజారిటీ. ఓన్లీ సమ్ ఆఫ్ ద కంట్రీస్ కొద్దిగా టెర్రరిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు అయితే తప్ప మన వాళ్ళు మాత్రం మెజారిటీ ఏదో 1-2% ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఉండొచ్చు. ఐ థింక్ స్టూడెంట్ వీసాకి సంబంధించి ఈ ఎక్సర్సైజ్ మొత్తం కూడా ఆల్రెడీ జరుగుతున్నట్టుంది. ఐ థింక్ ఇప్పుడు ఇది H1B కూడా ఇస్తున్నట్టున్నారు, అంతేనా సార్? రేపు అమెరికాలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరిని, అంటే ఇందులో 2 టైప్స్ ఉంటుందండి, నాన్ ఇమిగ్రెంట్, ఇమిగ్రెంట్ వీసాస్ అని ఉంటాయి. నాన్ ఇమిగ్రెంట్ వీసాల ప్రతి వీసాను కూడా వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు. వాళ్ళు కంట్రీలో ఎక్కడున్నారో ట్రాక్ చేస్తారు. వాళ్ళు కంట్రీలో ఏదైనా వయలేషన్ చేస్తే, అంటే స్టేటస్ వయలేషన్ చేస్తే డిపోర్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఏ మాత్రం కాంప్రమైజ్ కారు. అంటే ఒక స్పెసిఫిక్గా వీసా అనే కాకుండా ప్రతి వీసా గురించి కూడా వాళ్ళు చూస్తుంటారు. ఇది ఏంటంటే కంట్రీలోకి వచ్చాక ఎలా ఉంటుందంటే నాన్ ఇమిగ్రెంట్ టు ఇమిగ్రెంట్ టు న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అంటారు. అంటే ఒక ప్రాసెస్ అన్నట్టు ఇది. అంటే మనం విజిటర్ వీసా మీద కానీ, F1 వీసా మీద కానీ, H1 వీసా మీద వచ్చి గ్రీన్ కార్డ్ వచ్చి న్యాచురలైజేషన్గా అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటారు. అందులో భాగంగా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడైనా కంట్రీ టెర్రరిజం అఫిలియేషన్ కానీ, కంట్రీ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ కానీ బ్రీచ్ చేసి ఉంటే, ఆ కంట్రీ రిలేటెడ్ ఏదైనా లా ఆఫ్ ద ల్యాండ్ డిజోబే అయితే వాళ్ళకి ఎవ్రీ రైట్ ఉంటుంది వాళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్ని క్యాన్సిల్ చేసి వాళ్ళని హోమ్ కంట్రీకి డిపోర్ట్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఈరోజు ఇప్పుడు వాస్తవంగా ఉండి ఆల్రెడీ కొంతమంది థమ్స్ ఇచ్చి వచ్చిన వాళ్ళు కానీ, లేకుంటే ఆ డేట్స్ ఏదైతే కన్ఫామ్ అయ్యి ఇంటర్వ్యూ షెడ్యూల్స్ వాళ్ళందరికీ కూడా ఒక మాస్ మూకుముడిగా అందరికీ రీషెడ్యూల్ అయింది. సో ఎప్పుడు మళ్ళీ మీకు మెయిల్స్ చెక్ చేసుకోండి, మీరు పాత డేట్లలో కాన్సులేట్కి రావద్దు అంటూ కూడా ఒక ప్రకటన అయితే వచ్చింది. సో దీన్ని ఎట్లా చూడాలి సార్? అంటే వాళ్ళు ఈ గందరగోళం నుంచి హౌ దే కెన్ గెట్ ద క్లారిటీ? కొంచెం ఓపిక పట్టాలి. నథింగ్ టు వరీ. ఇండియన్స్ మీద, అమెరికా ఇండియన్స్ మీద కోపం లేదు, అది క్లారిటీ, అది మనం తెలుసుకోవాల్సింది. వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ తీసుకొస్తే అది ప్రోగ్రామ్ గ్లోబల్ ప్రోగ్రామ్, నాట్ ఇండియా స్పెసిఫిక్ ప్రోగ్రామ్. వాళ్ళ కంట్రీని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకునే ప్రాసెస్లో జరుగుతున్న కార్యక్రమాలను మనం దీన్ని తీసుకోవాలి. మనం ఇదేంటంటే మనకు అది ప్రివిలేజ్, అక్కడ రైట్ కాదు, ఏంటి వీసా అనేది. సో వాళ్ళు చెప్తున్న ప్రొసీజర్ ప్రకారం మనం ఫాలో కావాలి. వాళ్ళ కంట్రీ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తారు, ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తారు. మీకు H1B ప్రోగ్రామ్ కానివ్వండి, మిగతా హిస్టారికల్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఒకప్పుడు 65,000 మంది ఉండే, 65 నుంచి 110 అయింది, 110 నుంచి 200 అయింది, అట్లా 225 అయ్యి మళ్ళీ ఎక్కడికొచ్చి 60 దగ్గరకు ఉంది. అంటే వాళ్ళ అవసరార్థం, వాళ్ళ కంట్రీ నీడ్స్ని బట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళు డైనమిక్గా చేంజ్ చేస్తారు తప్ప మన ఇంట్రెస్ట్ ప్రకారం పనిచేయరు. మన నీడ్ ప్రకారం వాళ్ళు చేంజ్ చేసినా కూడా ఇండియా ఇంట్రెస్ట్ మేబీ 1-2 months డిలే కావచ్చు, ఆర్ 3 months డిలే కావచ్చు, కానీ తప్పకుండా వాళ్ళు రీఆర్గనైజ్ చేస్తారు, తప్పకుండా వాళ్ళు రీఇష్యూ చేస్తారు వీసా. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు, ఈ ఇంటర్వ్యూ స్లాట్స్ యొక్క రీషెడ్యూలింగ్ అనేది కేవలం అంటే ఈ H1Bకి సంబంధించేనా, లేకపోతే కొంతమంది ఇప్పుడు డిపెండెంట్ వీసాస్తో వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకుంటే టూరిస్ట్ వీసాల మీద వెళ్ళే ఉంటారు, అనేక రకాల A to Z అనేక రకాల వీసాలు ఉన్నాయి కదా సార్, వాళ్ళందరికీ మొత్తం ఆల్ సెగ్మెంట్స్కి వర్తిస్తుందా? వాళ్ళు బేసికల్ ఎలా లుక్ చేస్తారంటే నాన్ ఇమిగ్రెంట్ వీసాల రూపకంగా చూస్తారు. సో అయితే వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎవరైతే ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ వచ్చి వాళ్ళకి ఈ US కాన్సులేట్ ఇన్ హైదరాబాద్ హాస్ వెరీ గుడ్ కాన్సులేట్. వాళ్ళ కమ్యూనికేషన్ కూడా చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు, తర్వాత అప్డేట్ చేస్తుంటారు. ఇప్పుడు US కాన్సులేట్ ఇన్ హైదరాబాద్ ఇస్ ద బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా విత్ 50+ విండోస్.
సో వాళ్ళ జాబ్ ఏంటి? ఆ 50 విండోస్ ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ పొటెన్షియల్ గా ఎక్కువ మంది మన కంట్రీకి వస్తే మన కంట్రీ బాగుపడుతుంది అన్న ఉద్దేశంతోనే పెట్టిన కాన్సులేట్ కదా. అంటే వాళ్ళ ఆఫీసర్స్ ఏం చేస్తారు, స్క్రూటినైజ్ చేసి క్లియర్ అప్ చేసి వాళ్ళని తీసుకురావాలనే కదా ఉద్దేశం, అంతే కదండి. అంటే వాళ్ళు పెట్టుకున్న కాన్సులేట్ మేము వీసాలు ఇవ్వద్దని పెట్టుకుంటే అంత పెద్ద కాన్సులేట్ పెట్టాల్సిన అవసరం లేదు. చెన్నైకి పంపించేవాళ్ళు, వేరే దగ్గరికి పంపించేవాళ్ళు. సో హైదరాబాద్ లో కాన్సులేట్ పెట్టడం కానీ, హైదరాబాద్ లో ఇంత బిగ్గెస్ట్ కాన్సులేట్ పెట్టడానికి కారణం ఏంటంటే తెలుగు ప్రజానికానికి, తెలుగు సమాజంలో ఉన్న వాళ్ళందరూ రేపు మనకు యుఎస్ గవర్నమెంట్ కానీ యుఎస్ కంట్రీకి కానీ వీళ్ళ నీడ్ ఉంది, ఇక్కడ టాలెంట్ ఉంది, ఇక్కడ ట్రెజర్ ఉంది, ఇక్కడ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంది, వీళ్ళందరూ మనకు అవసరం ఉంది, మన కంట్రీకి నీడ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే కదా పెట్టింది కాన్సులేట్. సో అంచేత వాళ్ళ జాబ్ ఏంటంటే ప్రాపర్ గా స్క్రూటినైజ్ చేయాలి, ప్రాపర్ పీపుల్ అని అమెరికాకు పంపాలి అనేది వాళ్ళ గోల్. సో అందులో భాగంగానే జరుగుతున్న కార్యక్రమం. అంటే సురేష్ గారు, ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. సో ఇంత పెద్ద కాన్సులేట్ పెట్టి చేస్తున్నారంటే వాళ్ళు అగెనిస్ట్గా ఎందుకుంటారు, కాకపోతే మనం ఆ రూల్స్ ఫాలో అవ్వాలి, దానికి ఉన్నటువంటి దానికి కొంత సమయం పడుతుంది అంటే. సో ఇన్ బిట్వీన్ మళ్ళీ విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడే ముందుగా ఈ గోల్డ్ కార్డుకు సంబంధించి కూడా ఈ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఒక 7 కోట్లు 9 కోట్ల ఇండియన్ కరెన్సీలో చేసేస్తే ఇట్స్ రెడ్ కార్పెట్ ఇది అనే ఒక ఇది కూడా వినిపిస్తోంది. సరే, వాటి వాస్తవాల గురించి వారిని మాట్లాడే ముందుగా సో మీ థాట్ ఏంటి సార్, ఇప్పుడు తను చేసిన వ్యాఖ్యల మీద మీరు ఎట్లా చూస్తారు? ఒకటి మనం అర్థం చేసుకోవాలి, విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్లనే మ్యాటర్ ఆఫ్ రైట్ కాదు, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రివిలేజ్. వీసా ఇవ్వాలన్నా వద్దా అనేది వాళ్ళ చూపు మీద ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన నీడ్ మీద ఉంటుంది. సో డిస్క్రిషన్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ద లేటెస్ట్ నెంబర్స్ ఏం చెప్తున్నారంటే 7.3 lakh H1B వీసా హోల్డర్స్ యూఎస్లో ఉన్నారు ఇప్పుడు. ఇండియన్స్ కాదు, H1B. వాళ్ళతో పాటు 5.5 డిపెండెంట్స్ అండ్ పిల్లలు, అంటే వైఫ్ అండ్ పిల్లలు ఉన్నారు. టోటల్ ఐ థింక్ ఇట్స్ అబౌట్ 13 lakhs ఉన్నారు. దీంట్లో 70% మంది H1B మీద ఉన్న వాళ్ళు ఇండియన్స్. సో యూ కెన్ క్యాల్కులేట్ 13 lakhsలో ఆల్మోస్ట్ 70%. మీరు అక్కడ తీసుకొచ్చు 7 + అనదర్ 1.5, 8.5 to 9 lakh ఉన్న H1B వీసా హోల్డర్స్ ఆర్ ఇండియన్స్. ది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, కంప్యూటర్ సైంటిస్ట్ కానీ, వీళ్ళు సిస్టమ్ అనలిస్ట్ అందరు ఉన్నారు. దీంట్లో స్పాన్సర్ చేసే హాఫ్ ద స్పాన్సరింగ్ కంపెనీస్ 48% వాళ్ళు ప్రొఫెషనల్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ సర్వీసెస్లో ఉన్నారు. ఇట్స్ వెరీ బ్రాడ్ డెఫినేషన్ ఆఫ్ ఐటీ అనేది. మనం యూజువలీ ఐటీ అని మాట్లాడతాం ఇండియాలో, కానీ ఐటీ ఈజ్ డిఫైన్డ్ ఇన్ అ డిఫరెంట్ వే అన్న. కరెక్ట్. ఈ నంబర్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఈ H1B అని ప్రోగ్రామ్ తీసుకొచ్చినప్పుడు దానికి ఒక రీజన్ ఉండే. నేను దీనికి మనం బిఫోర్ ద ప్రోగ్రామ్ వీఆర్ డిస్కసింగ్ ఇట్. దట్ ఈస్ అమెరికాలో ఆ టాలెంట్ లేదు, వీఆర్ రీప్లేసింగ్ దట్ టాలెంట్ బికాజ్ అమెరికాలో అది 1990 నుంచి మొదలైంది. అప్పుడు వాళ్ళ దగ్గర అక్కడ సైంటిఫిక్ టాలెంట్ లేరు, లేకుంటే ఐటీ రిలేటెడ్ టాలెంట్ లేదు. సో వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా అండ్ రీప్లేసింగ్ దమ్. సో ఫస్ట్ చట్టం ఏముండే అంటే మీరు రీప్లేస్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఆర్గ్యూ యువర్ కేస్ దట్ ఐ హ్యావ్ ద స్కిల్ విచ్ అమెరికన్ వర్కర్ డస్ నాట్ హ్యావ్ అని. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు ఇచ్చే జీతం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ అన్ యావరేజ్ ఆఫ్ $100,000 $120,000 ఒక అమెరికన్ వర్కర్కి ఇస్తున్నారు అనుకోండి సంవత్సరంలో, మీకు కూడా అదే జీతం ఇవ్వాలి. కానీ ఇక్కడే పెద్ద స్కామ్ జరుగుతుంది. ఆన్ పేపర్ చూపించేది ఒకరు, మనోళ్ళేమో డెస్పరేట్ అక్కడ ఉద్యోగం చేయడానికి 50,000 ఇస్తే కూడా నేను బతుకుతానులే, నాకు ప్రాబ్లం లేదని చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది కూడా పట్టుబడ్డారు. ఇక్కడ కూడా ఫేక్ సర్టిఫికేట్ ఒకటి, ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఒకటి, అది కాకుండా ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి, మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలో చేస్తున్న అన్ని అవకతవకలు అక్కడ కూడా ఉంటుందండి. ఈ ప్రాబ్లం అక్కడ వస్తుంది. దట్ యు ఆర్ మిస్యూజ్ ద సిస్టమ్, యు ఆర్ స్కామ్ ద సిస్టమ్. వాడుకోండి, యూజ్ ఇట్, డోంట్ మిస్యూజ్ ఇట్. అది అనమాట మెయిన్లీ ఇక్కడే ప్రాబ్లం. ఎందుకు చూడండి, హెల్త్ కేర్ వర్కర్స్ ఎందుకు ఆపట్లేదు యూఎస్? వాళ్ళు సపరేట్ కేటగిరీగా తీసుకున్నారు వాళ్ళని H1B కింద. దే ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద రెగ్యులర్ ఫుల్ కోటా ఆఫ్ H1B. లాటరీ సిస్టమ్ కానీ తర్వాత ఉన్నారు. సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నౌ లోకం ఇండియాకి వస్తున్నారు. మీరు హైదరాబాద్లో సాయంత్రం పూట తిరిగితే వెల్స్ ఫార్గో కానీ ADP కానీ చూస్తే మీకు అనిపిస్తుంది ఇది అమెరికన్ కంపెనీస్ ఇక్కడే కదా, అమెరికాలో ఉన్న పేరోల్ మొత్తం ADP హ్యాండిల్ చేస్తారు ఇక్కడి నుంచి, ఇంక్లూడింగ్ అమెరికన్ మిలిటరీ. అప్పుడు మీరు ఇక్కడ పని చేసుకోవచ్చు కదా. నాకు యూఎస్కే వెళ్ళాలి, ఎందుకంటే మన దగ్గర ఒక చిన్న పెళ్ళికి వెళ్తే కూడా ఫస్ట్ కాన్వర్జేషన్ ఇదే, మీ పిల్లలు ఎక్కడున్నారు, హైదరాబాద్, బెంగళూరు. అయ్యా హైదరాబాదా, యూఎస్కి వెళ్ళలేదా? ఇది తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. యూ డోంట్ హియర్ దిస్ ఇన్ మై స్టేట్ కేరళ వెర్ ఐ కమ్ ఫ్రమ్. అక్కడ డిఫరెంట్ కేటగిరీ నర్సెస్, వాళ్ళకి హ్యూజ్ డిమాండ్ ఉంది వరల్డ్ వైడ్, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్, ఇంక్లూడింగ్ ఏజింగ్ పాపులేషన్స్ ఎక్కడెక్కడుందో జపాన్, అక్కడ అన్ని వీళ్ళకి డిమాండ్ ఉందన్నమాట. అది కాకుండా ఇండియన్ డాక్టర్స్ అది కూడా ఉంది. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన దగ్గర
నాన్ ఐఐటి, ఇప్పుడు ఐఐటి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తారు, వాళ్ళకి అందరు ఐఐటీస్ అని కదా, అగైన్ అట్ ఎక్సెప్షన్స్ ఆర్ దేర్. కానీ మన దగ్గర లోవర్ లెవెల్ కాలేజెస్, Tier 2, Tier 3 సిటీస్ నుంచి వస్తున్న కాలేజెస్లో, ఈవెన్ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్ ఉన్న కాలేజెస్లో చాలామంది యూఎస్కి ట్రై చేయడానికే చదువుకుంటున్నారు. వాళ్ళు ఇంకేం లేదు వాళ్ళ ఎయిమ్. వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం వస్తుందో లేదో దట్స్ అ డిఫరెంట్ థింగ్. వాళ్ళకి ఏంటంటే పీజీ అక్కడ చేయాలి. ఇప్పుడు పీజీలో కూడా ఏం చేశారు, ఇప్పుడు కొత్త చట్టం 4 సంవత్సరాలే. ఇఫ్ యూ గోయింగ్ దే ఫర్ ఎడ్యుకేషన్ 4 years ఫ్రమ్ పీజీ లెవెల్. పీజీ మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు 2 సంవత్సరాలు, ఇంకా 2 పీజీలు చేయొచ్చు కావాలంటే. బట్ ఇఫ్ డూయింగ్ ఎ పిహెచ్డి మీకు అది 5 సంవత్సరాలు పట్టచ్చు ఒకసారి. 4 కాగానే యూఆర్ అవుట్ ఫ్రమ్ దేర్ అన్లెస్ ఆ ఇన్స్టిట్యూషన్ మీకోసం ఒక ఎక్సెప్షన్ కోసం ఆర్గ్యూ చేస్తే వాళ్ళు అప్పుడు ఎక్స్టెండ్ చేస్తారు. ఎక్కడ చూసినా అక్కడ టైట్ చేసేస్తున్నారు. ఈ ట్రంప్ తప్పు కాదు, బికాస్ ఈ గాట్ ఎలెక్టెడ్ ఆన్ అ ప్లాట్ఫామ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురాబోతు, అదన్నీ జరగట్లేదు. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్కి తిరిగి రాదు, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్కి తిరిగి రాదు. వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్. కాస్ట్ నేను ఎప్పుడు చెప్తుంటాను చూడండి, ప్లంబర్ ఈజ్ కాస్టింగ్ మోర్ దెన్ ద ట్యాప్. అమెరికా దట్ ఈస్ వై అమెరికా ఇస్ ఇన్ఎఫిషియంట్. ఏ రోజు ప్లంబర్ వచ్చే మనిషి ట్యాప్ కన్నా తక్కువ కాస్ట్లో వస్తారు, ఆ రోజు బాగుపడుతుంది. మన దేశం కూడా ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు అర్బన్ క్లాబ్ కానీ వీళ్ళందరూ వస్తున్నారు, కానీ మన దగ్గర చాలా స్మార్ట్ ఉన్నారు, చిన్న చిన్న పనులు కూడా చేయించుకుంటారు దాంతోపాటు. బట్ బ్రాడర్ పిక్చర్ ఏంటంటే మన దగ్గర నుంచి వెళ్ళే పిల్లలు ఒకటి స్కిల్స్ బేస్డ్, వాళ్ళు స్కిల్ బేస్డ్ చూస్తున్నారు. ఇప్పుడు ఏఐ గురించి, ఎంఎల్ గురించి చాలా పెద్ద పెద్ద స్పీచెస్ వింటున్నాం, మన డాక్యుమెంటరీస్ చూస్తున్నాం. ఉంది, రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కానీ భారతదేశంలో ఎందుకు పని చేయకూడదు? ట్రూ, దర్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఎందుకు ముందు ఆన్ సైట్ ఆఫ్ సైట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఇప్పుడు ఏం లేదు. ఆఫ్టర్ కోవిడ్ ద వరల్డ్ హెస్ టోటలీ చేంజ్డ్. కరెక్ట్. మీరు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు, యూ కెన్ వర్క్ ఫ్రమ్ వేర్ ఎవర్ యూ వాంట్. కానీ అప్పుడు కూడా మన వాళ్ళు అక్కడే వెళ్ళి పని చేయాలి. బికాజ్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఒకటే ఏమంటే యూఎస్లో సెటిల్ అయిపోవాలి. మా చుట్టాలు అక్కడ ఉన్నారు, వాళ్ళు 20-30 సంవత్సరాల ముందు వెళ్ళి సెటిల్ అయిపోయారు. నేను కూడా అక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడ పొలాలు అమ్ముకుంటే, ఇల్లు అమ్ముకుంటే ఏం ప్రాబ్లం లేదు, అక్కడ వెళ్ళాలి. దాని తర్వాత డబ్బులు సంపాదించి ఇక్కడ పెద్ద ఒక అపార్ట్మెంట్ తీసుకొని అమ్మ నాన్నని దాంట్లో పెట్టాలి. వాళ్ళు ఎయిమ్ ఈజ్ వెరీ గుడ్, బట్ వై నాట్ ఇండియా? అప్పుడు అంటారు జీతం తక్కువ ఇక్కడ అంటారు, విచ్ ఇస్ ద పాయింట్. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్తే యువర్ శాలరీ ఇక్కడ కూడా బాగానే ఉంది. కరెక్ట్. కానీ లోకం మారిపోయింది. టుడే యూ కెన్ సిట్ హియర్ అండ్ యూర్ డైరెక్ట్లీ యూర్ ఆపరేటింగ్ ఆన్ అన్ అమెరికన్ సిస్టమ్. క్లయింట్ పిలవట్లేదు, మేము అక్కడ కూర్చొని చెప్పట్లేదు వీళ్ళు. అవును అవును. మీరు టాప్ 10 వీసా H1B లాస్ట్ ఇయర్ చూస్తే 24-25 ఒకటే ఇండియన్ కంపెనీ ఉంది. అవును, TCS. లాస్ట్ 2 ఆర్ రీటైల్ కంపెనీ, వాల్మార్ట్ అండ్ టార్గెట్. అంటే ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ మనకి గోల్డ్ కార్డు, అంతకుముందు గ్రీన్ కార్డు ఉండింది, ఇప్పుడు కొత్తగా గోల్డ్ కార్డు అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో జనాలు కూడా చాలా ఒక పర్సెప్షన్ ఏంటి అంటే ఒక 7 to 9 CR ఇండియన్ కరెన్సీ తీసుకుంటే అక్కడ మనకి రెడ్ కార్పెట్ ఇచ్చేస్తారు. సో వీ కెన్ లీవ్ దేర్ అండ్ ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ నథింగ్ బట్ ఒక 2 ఏళ్లలో అక్కడ సిటిజన్షిప్ కూడా వచ్చేస్తుంది. ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. సో అసలు ఫ్యాక్ట్ ఏంటి సార్? అసలు ఈ గోల్డ్ కార్డు యొక్క నేపథ్యం ఏంటి? మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ కరెంట్ చైర్మన్. అందులో భాగంగా ఒక 32 కంట్రీలకు నేను ట్రావెల్ చేసి వచ్చాను. మేజర్గా ఇవాళ వరల్డ్ బికమింగ్ గ్లోబల్ విలేజ్. ఇవాళ వరల్డ్ ఒక అమెరికా ఒకటో, ఆస్ట్రేలియా ఒకటో, కెనడా ఒకటో, కొన్ని కంట్రీస్ ఒకటో ఇమిగ్రేషన్ చేయవట్లేదు. ప్రపంచంలో వాళ్ళ ఈచ్ కంట్రీ ఎవాల్యుయేట్ చేస్తుంది. మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో చూస్తుంది ప్రపంచం ఏ రకంగా పరిగెత్తుతుంది, ప్రపంచం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, మన దేశం ఏ రకంగా అభివృద్ధి చెందాలంటే మనకి ఎక్కడైనా సెక్టోరియల్లో గ్యాప్ ఉందా, అక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉన్నాయా అనే ఒక దాని మీద చర్చ జరుగుతుంది. ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు చెప్పిన ఈ గోల్డ్ కార్డ్ కానీ ఆర్ ఎనీ కంట్రీ, సమ్ కంట్రీస్ దే సెల్ దేర్ సిటిజన్షిప్ అండి. ఇది గ్రీన్ గోల్డ్ కార్డ్ ఈజ్ అనే గ్రీన్ కార్డ్. కొన్ని కంట్రీలు డైరెక్ట్ మీరు $250 కానీ $500 $500,000 పెడితే మీకు ఆ కంట్రీ సిటిజన్షిప్ ఇస్తారు, అంటే పాస్పోర్ట్ ఇస్తారు. అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంటాయి. మీకు మన కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళి వచ్చాను నేను. ఇక్కడ బార్బడోస్ మోస్ట్ రీసెంట్గా ఒక కంట్రీకి వెళ్ళాను, దట్ ఇస్ కాల్డ్ బార్బడోస్ కంట్రీ. అక్కడ ఎట్లా ఉంటుందంటే జమైకా కానివ్వండి, సెయింట్ మార్టిన్, యాంగుల్లా కానివ్వండి, బహామాస్ కానివ్వండి, ఇఫ్ యూ నేమ్ ఇట్ కేమన్ ఐలాండ్స్ కానివ్వండి, తర్వాత క్యూరాసాకా ఐలాండ్ అంటే అరుబా కానివ్వండి, బానేర్ కానివ్వండి, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఐలాండ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, ఆ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాయి. ఆ కంట్రీలో ఎమినెన్సీ అంటే టాలెంట్, ఇప్పుడు మెడికల్ కాలేజీలు కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నాయి. అమెరికా ఏమంటుందంటే మా కంట్రీకి 2 రకాలుగా మీరు రావచ్చు. అయితే మీ దగ్గర ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అని ఉండాలి, లేదు అంటే మీ దగ్గర ఎక్స్ట్రాడినరీ ఫైనాన్స్ అని ఉండాలి. సో EB-5 అనే ప్రోగ్రామ్ కూడా ఒక వీసా ఉండేది, అది ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డ్. మీరు మా కంట్రీలోకి వచ్చి ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చేయగలిగితే మీకు మేము గ్రీన్ కార్డు ఫ్యామిలీకి ఇస్తాము.
సో ఇంకా ట్రంప్ వచ్చాక ఇంకా అడ్వాన్స్ చేశాడంటే మీ దగ్గర ఇప్పుడు రియల్ ఎస్టేట్ మనకు తెలుసు, ఇవాళ ఇండియాలో ఒకప్పుడు మనల్ని ట్యాక్స్ ఫైల్ చేయకపోయేవాళ్ళు, ఇవాళ మనల్ని బ్రహ్మాండంగా ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు. ఇవాళ మనల్ని రియల్ ఎస్టేట్ ఒకప్పుడు ఇంత పెద్ద బిగ్ బిజినెస్ కాలేదు, ఇవాళ చాలా మంది $1 మిలియన్ అంటే 8-9 కోట్ల రూపాయలు. 9 కోట్లు అనేది వాళ్ళు నథింగ్, అది ఇండియాలో ట్యాక్స్ ఫైలింగ్ చేసిన మనీ. సో ఈ డబ్బును మీరు బ్రాండ్ న్యూ మనీ అంటే న్యూ మనీ కంట్రీ లోపలికి న్యూ ఇన్వెస్ట్మెంట్ కి తీసుకురాగలిగితే మేము మీకు గ్రీన్ కార్డ్ ఇస్తాము. సో రేపు పొద్దున గోల్డ్ కార్డ్ కూడా ఇది అనదర్ వే ఆఫ్ గివింగ్ గ్రీన్ కార్డ్. సో గోల్డ్ కార్డ్ కూడా వాడు ఏం చేస్తారు, ఇంకా అడ్వాన్స్ చేస్తున్నారు. ఇంకా ఫైనాన్షియల్ గా కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు మీరు తొందరగా ఇన్వెస్టరే కాకుండా మీరు డైరెక్ట్ మీ సెల్ గ్రీన్ కార్డ్ టైప్, మీ సెల్ సిటిజన్షిప్ టైపు మేము ఇంకా గొప్పగా ఇస్తాము, మేము బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాము, మీకు ఇస్తాం. అంటే హియర్ యాజ్ వీ హ్యావ్ మీరు అన్నట్టు ఇద్దాము, మాకు లా ఫర్మ్ ఉంది, మేము అదేవిధంగా నాన్ ప్రాఫిట్ ఉన్నాం. కాబట్టి ఎవరికి ఏ క్వశ్చన్స్ ఉన్నా అది ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో నాన్ ఇమిగ్రెంటా, ఇమ్మిగ్రెంటా, గ్రీన్ కార్డా, సిటిజన్షిప్పా, ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డ్సా, గోల్డ్ కార్డ్సా, వీటి గురించి మన తెలుగు వాళ్ళకి ఎవరికి కావాలన్నా కూడా మేము ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం ఆ పర్టికులర్ ట్రాక్ లో ఉన్న వాళ్ళ కోసం. ఎందుకంటే కేస్ బై కేస్ చేంజ్ అవుతుంటుంది. సో అంచేత దీన్ని ఈ లైన్ లో మనం తీసుకొని రేపు ఇది ఒక్క కంట్రీకే కాదు, రేపు కెనడా వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు, మిగతా ఆస్ట్రేలియా కంట్రీస్ చెప్తున్నాయి, యూరోపియన్ కంట్రీస్ చెప్తున్నాయి, ఆఫ్రికన్ కంట్రీస్ చెప్తున్నాయి, ఎస్పెషల్లీ ఇప్పుడు కరేబియన్ ఐలాండ్స్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది కరేబియన్ ఐలాండ్స్ సెటిల్ అవుతారు. ఎందుకు సెటిల్ అవుతారంటే ఆ ఐలాండ్స్ బాగా ట్రాపికల్ వెదర్ ఉంటుంది, అంటే బ్యూటిఫుల్ వెదర్, అంటే ఇయర్ లాంగ్ వాళ్ళకి మంచి వెదర్ ఉంటుంది. అంటే రిటైర్ అయిపోయాక ఇప్పుడు మనకు అమెరికాలో ఏం చెప్తారు, మాకు స్టేట్ ఆఫ్ ద ఏజ్డ్ అని ఫ్లోరిడా స్టేట్ ఉంటుంది. అమెరికాలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రిటైర్ అయ్యాక వాళ్ళు వెళ్ళి ఫ్లోరిడాలో సెటిల్ అవుతారు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయ్యి ఏం చేస్తున్నారు, ఇంకా ఫ్లోరిడా కంటే కింద కరేబియన్ ఐలాండ్స్ ఉంటాయి, ఐలాండ్స్లలో కూడా చాలా అడ్వాన్స్మెంట్ అవుతుంది. వన్ స్టాప్ టు వాళ్ళ అమెరికాలో ఉన్న సిటీకి. అంటే ఇప్పుడు నేను వాషింగ్టన్ డీసీలో ఉన్నానండి, ఆయన హోమ్ టౌన్ వాషింగ్టన్ డీసీ నుంచి జమైకా వెళ్ళడం నాకు 1 ఫ్లైట్, ఇక్కడ ఎక్కుతాను జమైకాలో దిగుతాను. సో అంచేది ఏం చేస్తారు, అక్కడ నేను కొద్ది రోజులు ఉంటాను. పోర్టోరికో అని ఉంటుంది, అది అమెరికన్ మెయిన్ ల్యాండ్ లో ఉన్న ప్లేసే, ఐలాండ్ కంట్రీ అన్నట్టు. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఈ రెడ్ కార్డ్ అంటే మన దీనికి కావచ్చు, ఈ కార్డ్స్ వీటిల్లో గోల్డ్ కార్డ్ కావచ్చు, వీటిల్లో ఎనీ అంటే రెస్ట్రిక్షన్స్ కానీ లేకుంటే ఎగ్జామ్షన్స్ కానీ ఏమన్నా ఉన్నాయండి? మీరు ఏ వరి కాకండి, ఎవ్వి ఉండవు. ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, నామ్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంటుంది, ఇష్యూయింగ్ ఉంటుంది. సో ఏదైనా వాళ్ళు మీకు అరటిపండు తొక్క తీసి ఎలా పెడతారో మీరు ఎవరికైనా చెప్పండి, USCIS.gov అని ఉంటుందండి వెబ్సైట్. అంటే అమెరికా ఎలా చెప్తుందంటే క్లీన్ ఇంగ్లీష్, నీట్ ఇంగ్లీష్, స్పెసిఫైలో ఇది రిక్వైర్మెంట్, ఇది ప్రొసీజరు, ఇది ప్రాసెస్, ఇవి ఇష్యూయింగ్ అర్థాలు. సో అంత బాగా అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేస్తారు, ఫింగర్ ప్రింటింగ్ తీసుకుంటారు. అంటే వాళ్ళు లే డౌన్ ఆఫ్ ద ఒక ప్రాసెస్ ని చాలా జాగ్రత్తగా చేస్తారు, చాలా అనాలిసిస్గా చేస్తారు, చాలా ప్రజెంటబుల్ ఉంటుంది. అంటే కాంప్లెక్సిటీ ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు. ఏదైనా ఉంటే మేము లా ఫర్మ్ మా లాయర్స్ కానీ అటార్నీస్ కానీ మేము గైడ్ చేస్తుంటాం, వాళ్ళకి అడ్వైజ్ చేస్తుంటాము, కౌన్సిల్ చేస్తుంటాము, ఎడ్యుకేట్ చేస్తుంటాము, సెమినార్స్ చేస్తుంటాం, సింపోజిజమ్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం. సో ఇంత క్లారిటీ ఉన్న తర్వాత మీకు ఇవాళ గూగుల్ ఒక ఎన్సైక్లోపీడియా కదండి, గూగుల్లో వెళ్తాము, వచ్చింది ఒక అంటే మీకు క్వశ్చనింగ్ ఎలా క్వశ్చన్ చేసి రిట్రీవ్ చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉందనుకోండి. నవ్ ఎంత వెబ్ లో ఎంత కంటెంట్ ఉందండి, యూ రీడ్ త్రూ ఇట్, యూ ఆర్ కన్ఫ్యూజ్, కాల్ us, we are going to give us a great education. సార్ మా దూరదర్శన్ ప్రేక్షకులకి ఫైనల్ కంక్లూజన్ అంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా అందరికి, మన తెలుగు ప్రేక్షకులందరికీ, కంబైండ్ 2 రాష్ట్రాలు ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా కన్ఫ్యూజన్ కాకండి, వర్రీ కాకండి. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా అప్రోచ్ మీరు తీసుకోండి, అంటే హెల్ప్ తీసుకోండి, ఫస్ట్ ఒపీనియన్ తీసుకోండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, స్ట్రాటజైజ్ చేయండి మీ ప్లాన్. మీరు ఏ ట్రాక్లో వెళ్ళాలనుకుంటున్నారు, స్టూడెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా, H1కి వెళ్ళాలనుకుంటున్నారా, గ్రీన్ కార్డ్ వెళ్ళాలనుకుంటున్నారా, గోల్డ్ కార్డ్ వెళ్ళాలనుకుంటున్నారా, EB5 వెళ్ళాలనుకుంటున్నారా, ఆర్టిస్టులు వెళ్ళాలనుకుంటున్నారా, పెర్ఫార్మర్స్కి వెళ్ళాలనుకుంటున్నారా, మీడియా రకంగా వెళ్ళాలి. అంటే ఆల్ఫాబెటికల్ లెటర్ లో ATCలో ప్రతి ఏదో ఒక లెటర్ కు ఏదో ఒక వీసా టైప్ ఉంది. మీరు ఆ కంట్రీకి వెళ్ళి ఏం చేయాలనుకుంటారు, మీరు ఒక స్ట్రాటజీ చేయండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. కంట్రీ లోపలికి వచ్చాక కూడా మేము గైడ్ చేస్తాం, కంట్రీ లోపల లా ఆఫ్ ద ల్యాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. సో అందరు ఇంటిగ్రేట్ కావాలి. ఆ కంట్రీకి ఏదైతే ఉందో దాన్ని ఒబే చేయాలి. కంట్రీలో ఏదైతే నామ్స్ ఉన్నాయో ఫాలో కావాలి. ఇమ్మిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ కు మనం అబైడ్ అయి ఉండాలి. ఇవి ఉన్నన్ని రోజులు మనల్ని ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. అయితే హిస్టారికల్ గా కూడా ఇండియన్స్ అందరు కూడా చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా మన వాళ్ళంతా ఉంటారు. ఏదో 1-2%, 3% ఉన్న వాళ్ళు దానికి కరెక్షన్ ఉంటుంది, దానికి డిపోర్టేషన్ ఉంటుంది. స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా గ్లోబల్ ఓపెన్ డోర్స్ అనేవి ఉంటాయి. సో మీరు చెప్పినట్టుగా ఏ దేశానికైతే మనం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ ఉన్నటువంటి చట్టాలను గౌరవించాలి, అక్కడ ఉన్నటువంటి కల్చర్ని, అక్కడ ఉన్నటువంటి పద్ధతుల్ని అనుసరించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ విశ్వేశ్వరరెడ్డి గారు, చాలా చక్కని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొచ్చిట్ల గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి H1B వీసాల మీద ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. ప్రాంతీయ వార్తా విభాగం, దూరదర్శన్ యాదగిరి సమర్పణలోని
స్పాట్లైట్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. నమస్తే.